మీరు వెళ్ళండి రా. వెనకెవరు లేరు మరి. ఇట్స్ మీ. నిన్నేరా వెళ్ళమన్నాను, వెళ్ళరా. మనల్ని పిలుచుకొచ్చినట్టు. అదే కదా. హే, నేనిచ్చిన షర్ట్ వేసుకోవాలనిపించిందా? ఫిట్ కరెక్ట్ గా ఉంది. చాలా స్మార్ట్ గా ఉన్నారు తెలుసా. లేదు, నేను నీకు నచ్చానన్నావు కదా, అందుకే ఏదో లవ్ చేద్దామని నిర్ణయించుకున్నాను. ఫస్ట్ టైం నిన్ను చూసినప్పుడు నిన్ను లాగ్ ఒకటి పీకాలనే అనిపించింది. తర్వాత నువ్వు పావురాల్ని బాగా చూసుకున్నావు కదా, అందుకే ఐ లవ్ యూ. వాట్? ఏంటి కరెక్ట్గా చెప్పలేదా? సరే ఉండి ఇంకోలా చెప్తాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సో సారీ. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు. నేను మీతో ఆ విధంగా స్నేహం చేయలేదు. మీకు అలా అనిపించుంటే ఐఎమ్ సారీ. ఓ అంటే లేదా? సరే ఓకే, మ్యాటర్ డ్రాప్ చేసుకుందాం. నేను అదే చెప్పాను, కానీ వాళ్ళే ఏదో నా ఇళ్ళు అనవసరంగా ఏదేదో చెప్పి నన్ను రెచ్చగొట్టి పంపించారు. సరే ఓకే, నువ్వు పని చూసుకో, నేను బయలుదేరుతాను. ఓకే బాయ్. హే ఆగండి ఆగండి, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. మీరు నచ్చలేదని కాదు. ఓ అయితే నచ్చానా? నచ్చారు. అయితే ఐ లవ్ యూ కదా, లవ్ చేసుకుందాం. కాదు, నచ్చారంటే యాజ్ అ పర్సన్ గా నచ్చారు. పర్సనల్ గానే నచ్చుతారు, ఇదంతా పబ్లిక్ ఎవరైనా చేస్తారా ఏంటి? బట్ మీ గురించి నాకు ఏమీ తెలీదు. మీరు రోజు ఏం చేస్తుంటారు, ఎలా ఉంటారు? నేను ఏం చేస్తాను, ఎలా ఉంటాను? అదే డైలీ ఉదయాన్నే లేచి పావురాలను చూసుకుంటాను. ఆ తర్వాత వేలనని కలుస్తాను. ఆయన ఏదైనా పని చెప్తే చేస్తాను. ఆ తర్వాత మా వాళ్ళు వస్తారు, వాళ్ళతో జాలీగా తిరుగుతాను. ఆ తర్వాత మందు తాగి పడుకుంటాను. మరుసటి రోజు ఉదయాన్నే లేచి పావురాలను చూసుకుంటాను. తర్వాత వేలనని కలుస్తాను. ఆయన ఏదైనా పని చెప్తే చేస్తాను. ఆ తర్వాత మా వాళ్ళు వస్తారు, వాళ్ళతో జాలీగా తిరుగుతాను. నైట్ మందేసి పడుకుంటాను. అంతే నేను చేసేది. అది కాదండి, నేను ఎలా మీతో, ఎంత మీరు మంచివారైనా సరే మీరొక రౌడీ. ఓహో, నాకు భయం ఉంటుంది కదా. మా అమ్మ నాన్న ఎలా ఒప్పుకుంటారు? లేపేద్దామా? అయ్యో వద్దండి, మీ గురించి నాకు ఏమీ తెలీదు. మిమ్మల్ని నమ్మి ఎలా? నువ్వు నన్ను అస్సలు నమ్మొద్దు. ఈ మ్యాటర్ నేను ఇంతటితో వదిలేద్దాం. నీ మనసును పాటు చేసుకోకు, వదిలే. ఓకే బాయ్. లోకానే ఏలేటి యువరాజా నేనేలే, నా మనసే దోచేటి యువరాణి నువ్వే. సంథింగ్ రాంగ్. ఏమైందిరా? అక్కడ కాదు మరి, ఆ అమ్మాయికి నువ్వెందుకు నచ్చలేదు? తెలీదురా. నువ్వు కరెక్ట్ గా చెప్పావా? రే ఐ లవ్ యూ, ఐ లవ్ యూ చాలా సార్లు చెప్పాను రా. అలా చెప్పకూడదు మరి. ఐ లవ్ లవ్ యూ అని ఇలా చెప్పాలి మరి. ఎందుకు అలా ఒక్కొక్కటి విడివిడిగా చెప్తున్నా? అవి 3 మాటలు విడివిడిగానే చెప్పాలి. ఐ లవ్ యూ అనేది ఒక మాట కాదా? 3 మాటలు మరి. ఒక మాట కాదా? ఒక మాట కాదు. ఇది నాకు ఎందుకు ముందే చెప్పలేదు? శనివారం ఎవరు ఎరతలా? ఈ అమ్మాయిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావరా? తనే నీతో ఏదో మాట్లాడాలన్నా. ఓ ప్రేమని డెవలప్ చేసుకుందాం వచ్చావా? రా 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 రా, కూర్చో బంగారం, కూర్చో. పోరా, నువ్వు పోరా, రేపు ఉదయాన్నే రా. రా రా రా, నువ్వు కూర్చో కూర్చో. మందేస్తావా? అయ్యో నాకు ఆల్రెడీ తాగొచ్చు ఉంటుంది. మీరంతా 5 స్టార్ హోటల్లోనే తాగుతారు. మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడు. ఉదయం మీరు నాకు నచ్చలేదని చెప్పలేదు. మీ గురించి తెలుసుకోవాలని అలా అడిగాను. ఆలోగా మీరు వెళ్ళిపోయారు. నా గురించి ఏం తెలుసుకోవాలి? అంటే మీరు ఎవరు, ఎందుకు ఇలా అయ్యారు? ఎలా అయ్యాను? అది కాదు, ఎలా అయ్యాను అది కాదు. అందరూ మిమ్మల్ని చూసి భయపడుతున్నారు, నేను కూడా. నన్ను చూస్తే రేప్ చేసేవాళ్ళ కనపడుతున్నానా? పీరికి నా వాళ్ళే రేప్ చేస్తారు. నేను మగాడిని. నిజమైన మగాడు రేపులు చేయడు. లేదు లేదు, మీ గురించి తెలుసు. అయినా అందరూ భయపడుతున్నారంటే ఏదో చేసే ఉండాలి కదా. గొడవలు, హత్యలు. హత్య? అలాంటిదేం లేదు. హత్య అంటే హత్య అని చెప్పలేము. హత్య అంటే
హత్య లాంటిది, దాదాపు హత్యనే అనుకో. మా ఊళ్ళో పాండు అని ఒకడున్నాడు. వెయిట్ పార్టీ, సాధారణంగా ఆయన ఎవ్వరూ టచ్ చేయలేరు. నేను ఎవరో స్ట్రైట్కి వెళ్ళాను పొడిచేసి వచ్చాను. కానీ వాడు చావలేదు, కాబట్టి అది హత్య కాదు. కాకపోతే 2 రోజుల తర్వాత ఆయన ఇంకెవడో వేసాడు. అయినా పేరు మాత్రం నా ఖాతాలో పడిందా. సెట్ అవ్వదు. రాత్రంతా కూర్చొని ఆలోచించు. ఓకే అంటే ఓకే, లేదంటే వదిలే. ఊరికే వచ్చి నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తూ ఉండకూడదు. ఓకేనా? బయలుదేరు బయలుదేరు బయలుదేరు. గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్. ఊపుకుంటూ వచ్చేసింది. కానీ ఇంకా నా వల్ల కావట్లేదు. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. చెప్పింది వినండి మేడం, అనవసరంగా సమస్యలు వస్తాయి. నాకు అదంతా తెలియదు. నేను ఎస్ఐని కలవాలి. ఏంటి ప్రాబ్లం? ఏం లేదు సార్, పెట్టి కేసు అంటే ఏంటని మారి మీద కంప్లైంట్ ఇవ్వాలి. ఒక న్యూసెన్స్ కేసు.